ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతించడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. చెంచల్గూడ జైలు నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో లైంగిక వేధింపులు, హత్యాయత్నం, బ్లాక్ మెయిలింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గతంలో జరిగిన 2 రోజుల కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. అందుకే మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి అదనపు కస్టడీ కోరారు. న్యాయస్థానం విధించిన షరతుల ప్రకారం విచారణ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతుంది. ఇక నిందితుడిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి గురి చేయకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని వీర్య పరీక్ష నిర్వహించడానికి కూడా కోర్టు అనుమతించింది. దీని ద్వారా మరిన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలీసులు ప్రస్తుతం కాల్ డేటా రికార్డ్స్, ఇతర సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు.